జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సిపిఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బ్యారేజ్ పరిశీలనకు అనుమతి ఇవ్వాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అడ్డుకొని వారిని వెనక్కి పంపించేశారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని సిపిఐ నేత మర్రి వెంకటస్వామి ఆరోపించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల కారణంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందన్నారు. ఆర్భాటంగా నీళ్ల కోసం ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఇక్కడ కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని రుణం చేసి ఆ ప్రాజెక్టులు కట్టే ముందే కమ్యూనిస్టు పార్టీ, ఇతర పార్టీలు కూడా సరి అయినటువంటి అంచనా లేకుండా, ఇంజనీర్ల యొక్క ప్లాను కాకుండా ప్రజాధనాన్ని తమ కుటుంబాన్ని దోసుకోవడం కోసం కడుతున్నారని చెప్పి ఆ రోజే కమ్యూనిస్టు పార్టీలు, అదే ఇతర పార్టీలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అదే తరుణంలో ఈ మేడిగడ్డ ప్రాజెక్టు, దీన్ని ఇంత వ్యయంతో కట్టినటువంటి ప్రాజెక్టు, దీనికి ఎవరు బాధ్యులు? ఆనాడు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న మరి హరీష్ రావు గారు బ్రహ్మాండంగా ఇది కట్టినమని చెప్పి వివిధ దేశాలు ప్రపంచానికే తలమోనికగా ఉన్నటువంటి అదని, ఈ బ్యారేజీ చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఉందని ఆగమేఘాల మీద కట్టి అనేక ప్రాంతాలు, ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులను, ఇంజనీర్లను, ఉద్యోగస్తులను మరి బస్సులలో తమ వ్యయాన్ని వెచ్చించి దీన్ని చూపించినటువంటి సంఘటనలు మరవలేం. ఇలాంటి క్రమంలో ఈ యొక్క కుంగిపోయినాయంటే ఈ యొక్క నాణ్యత లోపించి ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నది. దీనిపైన